ఈ రోజు ఈ వీడియోలో ఒక సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఈ కిల్లర్ ముంబైలో వణుకు పుట్టించాడు. అంత భయంకరంగా జనాన్ని చంపాడు. దాదాపు 25 మందిని చంపిన ఆ కిల్లర్ ఈ రోజుకి దొరకకుండా ఈ ఘటన జరిగి 35 సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి మిస్టరీగానే ఉంది. ఆ కిల్లర్ కి ఒక పేరు కూడా పెట్టారు, స్టోన్ మ్యాన్ అని. ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఈ వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉండిపోయింది. ఆ మిస్టరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ముంబైలో జరిగిన ఘటన ఇది. 1985వ సంవత్సరం సయాన్లో మొదటిసారి ఒక ఫుట్ పాత్ పై ఒక వ్యక్తిని దారుణంగా చంపబడ్డ ఒక శవం కనిపించింది. ఆ శవాన్ని చూసిన తర్వాత పోలీసులు నిర్ధారించింది ఏంటంటే, ఒక బలమైన వస్తువు తీసుకొని అతని తలపై దారుణంగా కొట్టి చంపినట్లుగా ఉందని అంటున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఇలానే ఇంకొకసారి జరుగుతుంది. ఫుట్ పాత్ పై పడుకున్న మరొక వ్యక్తి ఇలానే దారుణంగా చంపబడతాడు. ఈసారి సయాన్తో పాటు కింగ్స్ సర్కిల్లో కూడా ఫుట్ పాత్ పై పడుకున్న ప్రతి ఒక్కరిని చంపుతూనే ఉన్నాడు. అందులో కొన్ని శవాల్ని చూస్తే మరీ దారుణంగా ఉంటాయి. తలపై కొట్టి తల మొత్తం నుజ్జు చేసేవాడు. చనిపోయిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళు అవ్వటం, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరు అక్కడ లేకపోవడం వల్ల కేసు నమోదు కూడా అవ్వలేదు. పోలీసులు కూడా ఈ మర్డర్స్ ని అంతగా పట్టించుకోలేదు. ఇలా కొన్ని నెలల్లోనే 6 వ్యక్తులు ఒకే పద్ధతిలో ఒక పెద్ద బలమైన వస్తువుతో తలపై కొట్టి చంపబడ్డారు. అలా 6 శవాలు దొరికిన తర్వాత పోలీసులు ఈ మర్డర్స్ కి ఏదో కనెక్షన్ ఉందని గ్రహిస్తారు. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా చేస్తుంది ఒక సీరియల్ కిల్లర్ అని. ఇంకాస్త విచారించగా ఒక శవం వద్ద రక్తం మరకలు ఉన్న ఒక పెద్ద బండరాయ దొరుకుతుంది. అన్ని మర్డర్స్ ను బాగా గమనించగా కిల్లర్ బాగా రెక్కీ చేసి ఒంటరిగా చీకట్లో పడుకున్న వారిని మాత్రమే టార్గెట్ చేసేవాడని తెలుసుకున్నారు. కిల్లర్ ప్రతిసారి మర్డర్ కోసం దాదాపు 30 కిలోల బండరాయిను ఉపయోగించేవాడంట. అందుకే శవం యొక్క తల నుజ్జు అయి ఉంటుందని అంటున్నారు. ఇంత పెద్ద బండరాయిని మోస్తున్నాడంటే అతను కూడా ఒక బలమైన వ్యక్తే అయి ఉండాలి. లేకపోతే ఒకరు కానీ ఇంకా ఎక్కువ మంది కానీ ఈ పని చేసి ఉండాలి. ఈ 6 శవాల వద్ద ఎలాంటి విట్నెస్ దొరకలేదు. చంపుతున్నప్పుడు లేకపోతే చంపిన తర్వాత కానీ ఎవరూ చూడలేదు. కిల్లర్ తెలివిగా చంపిన ప్రతిసారి బండరాయిను ఆ చుట్టుపక్కల నుంచే తీసుకునేవాడు. మళ్ళీ ఆ రాయిని తన వెంటే తీసుకురాకపోవటం, చీకట్లో ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేయటం, బంధువులు లేని వాళ్ళని చంపటం, అన్ని కేసుల్లో ఇదే ప్యాటర్న్ కనిపిస్తుంది. అప్పటి నుండి పోలీసులు హత్యలు జరిగిన 2 ప్రాంతాల్లో ఫుట్పాత్ పై ఎవరు ఒంటరిగా పడుకోవద్దని చెప్తూ ఉన్నారు. రాత్రి సమయంలో ఆ ఏరియాల్లో తిరగడం కూడా చేసేవారు. కానీ హత్యలు మాత్రం ఆగట్లేదు. ఇదిలా ఉంటే ఒకసారి లక్కీగా ఫుట్పాత్ పై పడుకున్న ఒక వ్యక్తి ఆ కిల్లర్ దాడి నుండి తప్పించుకొని బయటపడతాడు. పోలీసులకు రిపోర్ట్ కూడా చేస్తాడు. పోలీసులు అతన్ని విచారించగా ఆ ప్రదేశం చీకటిగా ఉండడం వల్ల ఆ కిల్లర్ ఫేస్ సరిగ్గా కనపడలేదు అని చెప్తాడు. ఇలా 1985వ సంవత్సరంలో మొదలైన హత్యలు 1988 వరకు కొనసాగాయి. ఈ 3 సంవత్సరాల్లో అఫీషియల్ రికార్డు ప్రకారం దాదాపు 12 మంది చంపబడ్డారు. చాలా మంది పోలీసులు ఈ కేసుపై విచారిస్తున్నారు కూడా. కానీ ఎలాంటి సాక్ష్యాలు లేనంత వలన ఈ కేసును వదిలేయాల్సి వచ్చింది. అలా 1988వ సంవత్సరం రాబోదికి ఈ హత్యలనేవి పూర్తిగా ఆగిపోయాయి. ముంబై పోలీసులకి కాస్త హురాట లభించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కిల్లర్ ముంబై నుండి కోల్కతాకు వెళ్ళాడు. 1989వ సంవత్సరం ముంబై నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోల్కతా నగరంలో ఫుట్పాత్ పై పడుకున్న ఒక వ్యక్తిని పెద్ద రాయితో తలపై కొట్టి చంపడం జరిగింది. ఒకటి తర్వాత మరొకటి ఇలా ఫుట్పాత్ పై శవాలు దొరకడం వల్ల కోల్కతా పోలీసులకి విషయం అర్థమయ్యి అలర్ట్ అవుతారు. కోల్కతాలో రాత్రి సమయంలో పోలీసులు అన్ని చోట్ల తిరిగేవారు. ఒంటరిగా పడుకోవద్దని కూడా చెప్పేవారు. మరొక వైపు కిల్లర్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మర్డర్స్ అనేవి చేస్తూనే ఉన్నాడు, ఒకటి తర్వాత ఒకటి. ఇలా కోల్కతాలో 13 మందిని ఫుట్పాత్ పై పడుకున్న వాళ్ళని చంపేశాడు. కోల్కతాలో ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ లో మొదటిసారి తమ ఆర్టికల్స్ లో ఈ కిల్లర్ ను స్టోన్ మ్యాన్ గా రాయడం జరిగింది. ఇంతవరకు కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు గానీ మొదటిసారి ఈ సీరియల్ కిల్లర్ ను కోల్కతాలో స్టోన్ మ్యాన్ గా పిలవటం జరిగింది. అప్పటి నుంచి ఈ సీరియల్ కిల్లర్ ను స్టోన్ మ్యాన్ అని పిలవడం మొదలు పెట్టారు అందరూ. దాంతో ముంబైలో జరిగిన మర్డర్లు, ఇలా కోల్కతాలో జరిగిన మర్డర్లు ఒకే వ్యక్తి చేశాడని నిర్ధారించారు. అక్కడ ఇక్కడ చంపింది ఒకే వ్యక్తి అని, బహుశా ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తులంటే అతనికి ఇష్టం లేకపోవచ్చని అంటున్నారు. బహుశా అందుకే సైకో కిల్లర్ గా మారాడని అంటున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఈ హత్యలు
కోల్కతాలో కూడా ఆగిపోయాయి. పోలీసులు కూడా కాస్త శాంతి పడ్డారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 2009వ సంవత్సరంలో అస్సాంలో మరొకసారి ఇంకో హత్య జరుగుతుంది. అదే విధంగా రాయితో కొట్టి ఒక వ్యక్తి చంపబడతాడు. ఆ సమయంలో స్టోన్ మ్యాన్ ఈజ్ బ్యాక్ అని మళ్ళీ వార్తలో రాయడం జరిగింది. అక్కడ కూడా ఒక 3 హత్యలు జరిగిన తర్వాత మళ్ళీ హత్యలు ఆగిపోతాయి. ఇలా 3 పెద్ద పెద్ద నగరాల్లో జరిగిన ఈ హత్యలు ఇప్పటికీ 35 సంవత్సరాలు గడిచినా ఇంకా మిస్టరీగానే మిగిలిపోయి ఉంది. ఎంటైర్ ఈ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మిస్టరీ మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ కూడా ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.